సార్ రోజా గారు మరి ఎన్నికల ఫలితాల తర్వాత మనం చూస్తాం. ఎక్కడ కనిపించలేదు. మీడియా ముందుకొచ్చి మాట్లాడడం గాని మనం చూడలేదు. అసలు ఏమైపోయారా అని చెప్పి చాలా మందికి సందేహం. అయితే ఇప్పుడు ఆమె గురించి ఒక వార్త వైరల్ అవుతుంది సార్. ఆమె బీజేపీలోకి జంప్ అయిపోతుంది అని అంటున్నారు. మరి వార్తలు నిజమెంతుంది? ఎందుకంటారు? రోజా అతి దారుణంగా ఓడిపోయింది. ఆమె యాక్చువల్‌గా ఆమెకి టికెట్ ఇవ్వొద్దని అక్కడున్న వైసీపీ 5 మండలాల నాయకులు కూడా జగన్‌కి మొరబెట్టుకున్నారు. కానీ జగన్ వాళ్ళ మాట వినకుండా ఆమెకే ఇచ్చాడు. నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను కూడా, జగన్‌కి కూడా వేరే ఆప్షన్ లేదు. ఆమెకి టికెట్ ఇవ్వకపోతే ఆమె రెబెల్‌గా మారుతుంది. దానివల్ల జగన్‌కి కూడా రేపు ప్రాబ్లమ్ రావచ్చు. అందుకని ఓడిపోతుందని తెలిసినా కూడా ఇచ్చినట్టే మనం అనుకోవాలని నేను ఆల్రెడీ కూడా చెప్పాను. ఎందుకంటే బయట అందరికీ తెలుస్తుంది ఆమె ఓడిపోతుందని, జగన్కి ఎందుకు తెలీదు? సో క్లియర్గా తెలుసు. రెండోది, వైసీపీ నాయకులు కూడా వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళి తెలుగుదేశంలో చేరిపోయారు. ఇప్పుడు నిజానికి అది వాళ్ళకి మంచిగా జరిగింది. వాళ్ళందరూ తెలుగుదేశంలో చేరిపోయి అతన్ని గెలిపించుకున్నారు, జగదీష్. సో ఇప్పుడు ఆమెకు చాలా ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఇటు జనసేన టార్గెట్లో ఆమె ఉంది, ఇటు టీడీపీ టార్గెట్లో టాప్ 5 లిస్ట్లో ఆమె ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ముందు నుంచి కూడా ఆమె ఇటు తెలుగుదేశం నాయకుల మీద విరుచుకుపడినట్టుగా ఇంకెవరు విరుచుకుపడరు. ఇతను కొడాలి నాని, రోజా వీళ్ళిద్దరూ ప్రధానంగా చెప్పుకోవాలి. అంటే చాలా షార్ప్ టంగ్ అంటారు కదా, అలా చాలా షార్ప్ టంగ్గా ఉంటుంది. మామూలు విమర్శలు వేరు, వీళ్ళు ఏంటంటే వ్యక్తిగత స్థాయిలో విమర్శించే దాంట్లో రోజా కూడా ముందుంటుంది. సో బాలకృష్ణ దగ్గర నుంచి వాళ్ళ ఫ్యామిలీసు, ఇటు పవన్ కళ్యాణ్, అతని పెళ్ళిళ్ళు, అతని వ్యవహారాలు మొత్తం ఆమె మాట్లాడుతుంది. సో దానికి వైడ్ కవరేజ్ కూడా వస్తుంది రోజాకి. కాబట్టి ఏంటంటే అట్లాగే రోజా మీద కూడా వీళ్ళు అంతే స్థాయిలో మాట్లాడే, వీళ్ళేం తక్కువేం లేదు. తెలుగుదేశంలో కూడా అంతే స్థాయిలో ఉన్నారు. బండారు సత్యనారాయణ ఎంత భయంకరంగా మాట్లాడాడో మనం చూసాం. సో కానీ ఈమె ఒక విమెన్ కావచ్చు, అందువల్ల కూడా విపరీతంగా నోటేరియస్గా అయింది. అయితే కేవలం ఆ మాటల వల్లే ఆమె ప్రజలకు యాంటీ అవ్వలేదు. నేను చాలాసార్లు అనలైజ్ చేశాను. ఆమె బేసిక్గా ఎవరైనా, రఘురామకృష్ణరాజు విషయంలో కూడా అదే చెప్పాను. ఆయన కోపం వచ్చింది, కానీ ఎవరైనా కూడా ఒక ప్రజాప్రతినిధి ప్రాథమిక కర్తవ్యం ఏంటి? నువ్వు ఏ ప్రజలైతే నేను ఎన్నుకున్నారో ఆ ప్రజలకు నువ్వు కట్టుబడి అక్కడ పనిచేయడం, వాళ్ళ సమస్యల్ని సాల్వ్ చేయడం, వాళ్ళకి అందుబాటులో ఉండడం, వాళ్ళ గోల వినడం, ఇవి చేయాలి. అది ఇటు రఘురామకృష్ణరాజు చేయలేదు, రోజా కూడా చేయలేదు. సో రోజా ఏమో 24 అవర్స్ ఇక్కడ హైదరాబాద్లో ఉండి ఇక్కడ దాని ఏమంటారు, జబర్దస్త్ కావచ్చు, ఇట్లాంటి ఢీ కావచ్చు, ఇలాంటి వాటిలో బిజీగా నిన్ను ఎన్నుకునింది అక్కడ నగిరిలో ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే అనేది ఫుల్ టైమే సరిపోదు. ఒక ఎమ్మెల్యేకి ఒక నియోజకవర్గంలో పనిచేయడానికి ఫుల్ టైం కూడా సరిపోదు. అట్లాంటిది ఈమె ఫుల్ టైం ఇక్కడ చేసుకుంటూ అక్కడేం చేస్తుంది? చివరికి అక్కడ తమ్ముళ్ళకి, భర్తకి వదిలేసింది. భర్త కొంతవరకు నిజానికి ఆయన కొంతవరకు హెల్ప్ చేశాడు. ఆయనకి చెడ్డ పేరు లేదు అక్కడ. ఎందుకంటే ఆయన మొదలయారు కమ్యూనిటీ, అక్కడ కూడా 40,000 మొదలయార్ కమ్యూనిటీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కొంత అతను దగ్గరుండి అందుబాటులో ఉండి చేశారు. కానీ తమ్ముళ్ళు ఈమెకి బ్యాడ్ నేమ్ తీసుకొచ్చారు. తమ్ముళ్ళు ఏమంటే పంచాయతీలు, స్కాములు, వీటిలోకి వాళ్ళు వెళ్ళిపోవడం, దానివల్ల విపరీతమైన బ్యాడ్ నేమ్ ఆమెకు వచ్చింది. ఇసుక కావచ్చు, ఇంకా అక్కడ ఉన్న కాంట్రాక్టులు కావచ్చు. తర్వాత తిరుమలలో విపరీతంగా ఈమెకి బ్యాడ్ నేమ్ ఉంది. మాట్లాడితే తిరుమల ఎందుకు వెళ్తుందంటే అక్కడ ఈమెకి వ్యాపారాలు రకరకాల పద్ధతులు ఉన్నాయి, అక్కడ అక్రమాలకు పాల్పడుతుందని కిరణ్ రాయల్, జనసేన తిరుపతి లీడరు, అతను ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి ఉంటాడో లెక్కలేదు ఈమెకి యాంటీగా. సో ఇలాగ ఈమెకి అన్ని వైపుల నుంచి ప్రజల్లో వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణమైతే ఈమె పని విధానమే. ఈమె అక్కడ ఎప్పుడు పని చేయలేదు. పని చేయకుండా ఈమె ఎంతసేపు, అసలు ఎమ్మెల్యే తర్వాత ఈమెకి ఎందుకు జబర్దస్తులు ఇవి? అసలే పని చేయలేదు. పైగా జబర్దస్తులు, ఈ వెకిలి వ్యవహారాలు చూస్తే ఇంకా మామూలు కాలదు కదా అక్కడ జనాలకి. మేము ఎందుకు నేను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాం, మాకు నువ్వు పని చేస్తావని, నువ్వు అది చేయకుండా ఎందుకు పోయావు అనేది ఉంటుంది. అది కూడా ఆమెకేమీ బంపర్ మెజారిటీ ఎప్పుడూ గెలవాల. ముద్దుకృష్ణనాయుడు మీద 800+ ఓట్లతో గెలిచింది, వాళ్ళ కొడుకు మీద 2,000+ ఓట్లతో గెలిచింది. అంతే తప్ప ఆమె ఏమీ బ్రహ్మాండమైన మెజారిటీతో కూడా నగర నియోజకవర్గంలో గెలవలేదు. కనీసం అది ఇచ్చినప్పుడు ఆమె ఒకటి లోకల్గా ఉండే వైసీపీ నాయకులతో మంచిగా ఉండడం అనేది ఒకటి చేయాలి, అది చేయలేదు. 2 పోనీ
నాయకులతో పక్కన పెట్టు, ప్రజలతో నువ్వేమైనా మంచుకున్నావా, ప్రజలకి అందుబాటులో ఉన్నావా, నేను ఎక్కడ కాంటాక్ట్ చేయాలి, ఎక్కడొచ్చి కలవాలి, ఇది మేజర్ ప్రాబ్లం అయి కూర్చుంది రోజాకి. సో వీటన్నిటి ఒకటైతే ఈమె నోటి దురుసు. దీంతో ఇప్పుడు ఆమె కర్మగాలి ఇప్పుడు మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చింది. దాంతో ఇప్పుడు ఆమెకు చాలా ఇబ్బంది. ఎందుకంటే వీళ్ళు టాప్ హిట్ లిస్ట్లో ఆమె పేరుంది. ఆమెనేం ఊరిక వదలరు, ఖచ్చితంగా జైలుకి పంపిస్తారు. ఎందుకంటే ఆమె కుంభకోణాలు వీళ్ళు బయటికి తీస్తారు. ఆల్రెడీ తిరుమలకు సంబంధించి ఈ కిరణ్ రాయల దగ్గర మొత్తం డేటా ఉంది. సో దాన్ని తెప్పించుకుంటారు. సో అలాగా తిరుమలతో కుంభకోణం పెడతారు. అట్లాగే లోకల్గా ఈ మీద ఆల్రెడీ పుత్తూరులో ఒక కౌన్సిల్లో ఆరోపించారు. 70 లక్షలు తీసుకొని కుమారస్వామి రెడ్డి వీళ్ళ బ్రదరు 30 ఇచ్చాడు, ఇంక 40 లక్షలు ఇవ్వాలి, అతను నన్ను ఒక మున్సిపల్ కమిషన్ చేస్తానని చేయలేదని ఆమె ఆల్రెడీ ఆరోపించింది. అదేదో అటు సర్దుమరిగింది. సో ఇప్పుడు అట్లాంటివంతా బయటికి తీస్తారు. అట్లాగే నగిరి నియోజకవర్గంలో కుంభకోణాలు వీళ్ళు బయటికి తీస్తారు. ఇవి కాకుండా పర్యాటక శాఖలో కూడా అనేక అవకతవకలు ఉన్నాయని చెప్తున్నారు. అవన్నీ బయటికి తీస్తారు. సో ఖచ్చితంగా ఆమెని జైలుకి పంపించే కార్యక్రమం వీళ్ళు వదలరు, వీళ్ళు ఖచ్చితంగా చేస్తారు. సో ఇప్పుడు రోజా ముందున్న కర్తవ్యం ఏంటి? ఒకటి, ఈ బాధలన్నీ భరిస్తూ వైసీపీలోనే ఉండాలి. వైసీపీలో హోప్ ఉందా 2029కి చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు కూడా ఆయనకి చివరి ఎన్నికలని ఆయన ఫీల్ అయ్యాడు, కానీ ఆయన యాక్టివ్గా ఉన్నాడు. నాకు తెలిసి నెక్స్ట్ 2029లో కూడా ఆయన సీఎంగా ప్రొజెక్ట్ అయ్యి ముందుకెళ్తాడు ఇదే టీంతో. సో కాబట్టి ఇప్పుడు చంద్రబాబు కూడా ఈ అవకాశాన్ని వదులుకోడు. పైగా ఆయనకి సెంట్రల్లో కూడా తన మద్దతుతో ఏర్పడిన గవర్నమెంట్ ఉంది కాబట్టి మ్యాక్సిమం అక్కడి నుంచి కూడా తీసుకొచ్చి ఒకటి అమరావతిని అభివృద్ధి చేయడం, తర్వాత వివిధ సెక్షన్లకి తను చెప్పిన హామీలను అమలు చేయడం, తర్వాత అభివృద్ధి మీద ఫోకస్ చేయడం, ఇవన్నీ ఆయన చేస్తాడు. ఆయనకి బ్రహ్మాండమైన సపోర్ట్ సిస్టమ్స్ నేను చెప్పాను ఆల్రెడీ. కులం ఉంది, ఆయనకి మీడియా ఉంది, ఆయనకి వ్యవస్థల్లో పట్టు ఉంది. ఇప్పుడు కొత్త కాంబినేషన్ కమ్మ కాపు కాంబినేషన్ ఉంది. ఇవన్నీ చంద్రబాబుకి ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయి. భయంకరమైన నెగిటివిటీ అయిపోయి వీళ్ళు ప్రతీకార చర్యలు తీసుకొని వీళ్ళంతా రౌడీజం మొదలుపెట్టి లోకల్గా అందరూ డబ్బులు తినేయడం మొదలుపెట్టి అవినీతి అక్రమాలు ఇవన్నీ జరిగి ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత వస్తే తప్ప అదర్వైజ్ చంద్రబాబుకి అడ్వాంటేజెస్ 2029లో కూడా బలంగా ఉన్నాయి. మళ్ళీ ఇదే కాంబినేషన్ వెళ్తారు, మళ్ళీ కేంద్రంలో అధికారంలో ఉంటుంది కాబట్టి మళ్ళీ ఈసీ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఇవన్నీ ఉంటుంది. దీనికి ఎదురొడ్డి జగన్ పోరాడాలి. మరి జగన్ మళ్ళీ పాదయాత్రకు వెళ్తాడా, ఏం చేస్తాడనేది మళ్ళీ చూడాలి. సో ఏదేమైనా ఇట్స్ ఎ వెరీ 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 టఫ్ సిచ్యువేషన్ ఫర్ వైసీపీ. ఇట్స్ ఎ వెరీ కంఫర్టబుల్ సిచ్యువేషన్ ఫర్ కూటమి. కాబట్టి ఈ నేపథ్యంలో వీళ్ళు టార్గెటెడ్గా ఉన్నవాళ్ళు ఏం చేయాలి అంటే ఎవరి దారి వాళ్ళు చూసుకోవాలి. సో ఈమె రోజా ఏం చేయబోతుంది? సో రోజా తెలుగుదేశంలో నో ఎంట్రీ, జనసేనలో నో ఎంట్రీ, ఇంకొన్నది బీజేపీలో కూడా లోకల్ వాళ్ళతో ఎవరితో ఆమె సయోధ్యగా లేదు. సో అందుకని ఆమె మొన్న ఎక్స్లో ఏం చేసిందంటే కిషన్ రెడ్డికి అభినందనలు తెలిపింది. ఇక్కడ అందరికీ విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ పురంధేశ్వరకు ఇంకొకరికి అభినందనలు తెలియజేస్తే పర్వాలేదు, కిషన్ రెడ్డికి ఎందుకు అభినందనలు తెలిపింది అనే దగ్గర ఇప్పుడు అందరూ కూడా ఈమె బీజేపీలోకి వెళ్తుంది అన్న ఒక ఊహాగానాల్ని లేవదీశారు. సో ఆమెకు కూడా బీజేపీలోకి వెళ్ళకపోతే కూటమి నుంచి రక్షణ ఉండే అవకాశం లేదు. జగన్ ఆమెను కాపాడలేడు. మహా అంటే జగన్ ఓదార్చగలడు, వచ్చి అంతే, చేయి పెట్టి నెత్తిన ఓదార్చగలడు. జగన్ ఎవరు ఓదార్చాలనేది ఇప్పుడు జగన్ సమస్య. ఎందుకంటే జగన్ ఆమె కంటే ముందు కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఆమెను ఎవరు కాపాడాలి? సో ఇది మేజర్ ప్రాబ్లం. సో ఆమె ముందు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి తమిళనాడుకి షిఫ్ట్ అవ్వడం. తమిళనాడుకి షిఫ్ట్ అయినా ఈమెని కాపాడలేరు జైలు నుంచి. ఎందుకంటే ఒకవేళ స్టాలిన్ ఈమెను తీసుకున్నా తమిళ్లో ఓట్లు వస్తాయి, వీళ్ళ హస్బెండ్ ఎట్లాగో తమిళతనే అని చెప్పి తీసుకున్నా ఈమెకి ప్రొటెక్షన్ అయితే కష్టం. స్టాలిన్ ఇవ్వలేడు. కెరీర్ అయితే అటు వెళ్ళి అటు జంప్ చేసి డిఎంకేలో ఆమె ఉండొచ్చు. ఎందుకంటే ఆమెకు తమిళ్ వచ్చు, తమిళ కల్చర్ తెలుసు, వాళ్ళ హస్బెండ్ తమిళోడు కాబట్టి వాళ్ళు కూడా ఓన్ చేసుకున్నారు. కోడలు అనేసి ఇక్కడ ఎట్లాగైతే షర్మిల తెలంగాణ కోడలు అనేది అట్లా నేను తమిళనాడు కోడలు నా చెంగల్పట్టు అంటుంది రేపు పొద్దున. అక్కడ సరే ఉన్నిలో ఒక ఫైర్ బ్రాండ్ మనకని పెట్టుకోవచ్చు. కానీ ఈమె బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీలోకి వెళ్ళి ఆంధ్రాలో ఉంటుందా, తమిళనాడుకి బీజేపీలోకి వెళ్ళిపోతుందా? ఎందుకంటే తమిళనాడులో అన్నమలై మీద చాలా విమర్శలు వచ్చాయి.
అన్నమలై వల్లనే ఈసారి ఒక సీటు కూడా రాలేదని విమర్శలు వచ్చాయి. కాబట్టి అక్కడ ఇట్లాంటి ఆవిడ అవసరం ఉంది బీజేపీకి. సో అట్లేమన్నా ఈమె తమిళనాడు బీజేపీలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కష్టం ఈమెకి. తమిళనాడులో బీజేపీలోకి వెళ్తే ఈమె ఖచ్చితంగా ప్రొటెక్షన్ దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె బీజేపీ నాయకుడు గారు సరే అయిపోయింది మీరు వదిలేయండి అని చంద్రబాబుకి బీజేపీ వాళ్ళు చెప్పే అవకాశం ఉంది. అదొక్కటే మార్గం ఉంది. ఆమెకు తమిళనాడు బీజేపీలో కానీ ఛాన్స్ దొరికితే ఆమె అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె కొంత క్రౌడ్ పుల్లింగ్ ఉంది. ఆల్రెడీ తమిళ్లో కూడా ఆమె అనేక సినిమాల్లో యాక్ట్ చేసింది.